వెయిట్. ఆకుకూరలు తింటే మన హెల్త్కి చాలా మంచిది కదా. అయితే మీరు సిర్రాకుతో తాలింపు పుల్లగూర ట్రై చేసి ఉంటారు. సిర్రాకుతో పప్పు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఈ సిర్రాకు పప్పును కందిపప్పుతో కాకుండా పెసరపప్పుతో ట్రై చేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే నార్మల్ పప్పు చారుకి ఎలా ఉడకబెట్టేసుకుంటామో అలా ఉడకబెట్టుకోవాలి. పెసరపప్పు, టమాటోస్, కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత సిర్రాకును యాడ్ చేసుకొని ఈ సిర్రాకును కూడా బాగా ఉడకనివ్వాలి. ఈ సిర్రాకు కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని మంచిగా పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్నటువంటి ఈ పప్పుని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఈ పప్పును తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. కచ్చా పచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బుకున్నటువంటి పప్పులో ఈ తాలింపును యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.